హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న మహా న్యూస్ టీవీ ఛానల్ పై బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది కార్యకర్తలు దాడి చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు వ్యతిరేకంగా అభ్యంతరకర వార్తలు ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. ఆఫీసు ముందు పార్క్ చేసి ఉన్న కార్లను ధ్వంసం చేయడంతో పాటు కార్యాలయం లోపలకు చొచ్చుకు వెళ్లి విధ్వంసం సృష్టించారు. రిసెప్షన్ తో పాటు స్టూడియోను కూడా ధ్వంసం చేశారు. డోర్ లోపలికి వెళ్ళిపోతుందా? బీఆర్ఎస్ కార్యకర్తలు హఠాత్తుగా దాడి చేయడంతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ పై మహా న్యూస్ లో అభ్యంతరకర వార్తలతో పాటు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, అందుకే ఈ దాడి చేశామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దాడి సమయంలో మహా న్యూస్ స్టూడియోలో సినీ నటుడు సుహాస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడి సమయంలో ఆయన చాలా కంగారు పడ్డారని అంటున్నారు. మహా న్యూస్ ఆఫీస్ ముందు పార్క్ చేసిన ఆయన కారును కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ఉన్న వాస్తవాలు చెబుతుంటే మీడియా సంస్థలపై ఇలా దాడులు చేస్తారా అని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అసత్యాలు, దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కావాలని కొన్ని మీడియా సంస్థలు కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుదామని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మహా న్యూస్ యాజమాన్యం తెలిపింది. వాస్తవాలను జీర్ణించుకోలేకపోవడంతోనే ఈ రకంగా దాడి చేశారని మహా న్యూస్ ఎండీ వంశీ అన్నారు. నిరసన తెలపడం అంటే రాడ్లతో, మారణాయుధాలతో దాడి చేయడమా అని ప్రశ్నించారు. నిరసన తెలియజేయాలనుకుంటే ఈ రాళ్లు ఈ రకమైనటువంటి ఆయుధాలతో ఈ రకమైన ప్రయత్నం చేయరు. నిరసన తెలియజేసుకోవచ్చు. ఇక్కడ తెలియజేసుకోండి. 100 మంది రండి, 1000 మంది రండి, నేను వచ్చి కూర్చుంటా. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పడానికి, మహా న్యూస్ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మీ వర్షం చెప్పకుండా, మీ అభిప్రాయం చెప్పకుండా. మహా న్యూస్ పై బీఆర్ఎస్ నేతల దాడి తర్వాత అక్కడి నుంచి కెమెరాలు, మరికొన్ని వస్తువులను సిబ్బంది తరలిస్తున్న దృశ్యాలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొత్తంగా ఈ దాడి ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం ప్రారంభమైంది. మహా న్యూస్ పైన టీఆర్ఎస్ వాళ్ళు దాడి అనేది చాలా ఆహ్లాదకరం. ప్రజాస్వామ్యంలో ఈ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ చేస్తారు. టీఆర్ఎస్ ఉద్యమానికే ఊపిరి ఏదైనా ఉంటే ఇది వార్తా సంస్థలే. అలాంటి వార్తా సంస్థలపైన దాడి చేసేటువంటి నీచపు ఆలోచన టీఆర్ఎస్ నాయకులకు గుర్తించి తెలియదు. ఒకసారి టీఆర్ఎస్ నాయకులు మాకు తెలియదని చెప్పొచ్చు. ఇప్పుడైనా టీఆర్ఎస్ నాయకు అర్జెంటుగా మహాటీవీకి వచ్చి ఇది మా వాళ్ళు చేసిన తప్పు అని ఒప్పుకోవాలి, లేకపోతే మా వాళ్ళు కాదని చెప్పుకోవాలి. అది చేయకుండా మీరు మౌనంగా ఉంటే మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని గురి చేయడంలో భాగమే. ఏ టీఆర్ఎస్ ఉద్యమానికి అయితే ఊపిరి వచ్చిందో ఆ మీడియాని మీరు గొంతు నొక్కడం అనేది ఆ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఖండిస్తా ఉంటారు.
కదా, కిందకు వస్తున్నాం తమ్ముడు, కిందకు వస్తున్నాం.